రైల్ టికెట్ కొని ఇక్కడికి వచ్చారు. ఇండియాలోనే లార్జెస్ట్ కెఫే అంటారు. డైనింగ్ మెనూ అన్నమాట. బర్గర్స్ వెళ్ళిపోయి మనం చాయ్ అయితే తాగుదాం. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది? మనం హైటెక్ సిటీలో అయితే ఉన్నాం. ఎక్స్ప్లోర్ అనమాట. దీనికి లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే మనం నీలోఫర్ ఓపెన్ వచ్చు. అన్ని అరేంజ్ ఇండియాలోనే అతిపెద్ద కెఫే. ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనం అయితే బయట ఉన్నాం, నీలోఫర్ బయట. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇదే బోర్డు. సో బోర్డు అయితే చూసుకోవచ్చు. ఇది మెయిన్ బోర్డు కేఫ్ నీలోఫర్. సో హలో గాయ్స్, ఈరోజు అయితే మనం నీలోఫర్ ఓపెనింగ్కి వచ్చినాం. 19th March అనమాట. వెనకాల చూసుకోవచ్చు మై హోమ్ భూజా అయితే ఉంది కదా. సో దానికి పక్కనే మనకి నీలోఫర్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఫేమస్, తెలిసిందే కదా నీలోఫర్. సో మనం హైటెక్ సిటీలో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద అంబియన్స్ అయితే పెట్టారు. సో ఒకసారి మనం మొత్తం అయితే చూసుకున్నాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టేశారు. బిస్లరీ బాటిల్స్ అన్నీ ప్రతి ఒక్క టేబుల్ మీద రెడీ అయితే చేసి పెట్టేశారు. సో మనమైతే మొత్తం వీడియోలో అన్నీ కవర్ చేస్తాం. సో ఎంట్రీ గెస్ట్ ఎవరు వస్తున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు, సో నీలోఫర్ ఓనర్ ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ నీలోఫర్ ఓనర్ కనిపించాడు. ఒకసారి అయితే మనం మళ్ళీ చూసాం ఓపెనింగ్లో ఎట్లా ఉన్నాడు ఏంది అనేసి. సో మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఒకసారి మనం జల్దీ మొత్తం అంబియన్స్ అయితే చూసుకున్నాం. సో లెట్స్ గో. డైనింగ్ మెనూ అన్నమాట. సో డైనింగ్ మెనూ చూసుకుంటే నీలోఫర్ టీ. సో మనకి ప్రైసెస్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. నీలోఫర్ హెరిటేజ్ టీస్. సో ప్రతి ఒక్క రేట్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. సో మనమైతే చూసుకోవచ్చు. రాగి ఉప్మా, సలాడ్స్, సూప్స్, appetizers, sandwiches, burgers, pizzas, pastas, pastries, desserts, cold coffee, wraps. సో అన్నీ అయితే ఉన్నాయి. ఇది కేఫ్ నీలోఫర్ మెనూ. సో ఇక్కడ కింద. సో ఇదే మనకి నీలోఫర్ ఓపెనింగ్ ఈరోజు. సో ఇది అంబియన్స్ అన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కూర్చోడానికి. సో సోఫాస్ చూడవచ్చు, అన్ని డిఫరెంట్గా అయితే వేసినారు. మొత్తం హైటెక్ సిటీలో ఈ అంబియన్స్ అయితే ఉంది నీలోఫర్లో. ఒకసారి అయితే మొత్తం చూసుకోవచ్చు మనం. సో ఒక్కసారి మనం చూసుకుంటే ఇదంతా స్పీషియస్ ప్లేస్ అనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూసినాం కదా ఇంతకుముందు, ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. దీనిపైన ఇంకో సపరేట్ ప్లేస్ అనమాట. చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. ఈరోజు అయితే ఓపెనింగ్ కదా, మనకు తెలిసిందే ఎంత నీట్గా ఉందో. సో ఒకసారి మనం కూర్చొని కూడా చూద్దాం. సో ఒకసారి చూసుకుంటే అన్ని అరేంజ్మెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో అన్ని బాటిల్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి ఓపెనింగ్ అయితే జరగబోతుంది. సో ఓపెనింగ్ కూడా ప్రతి ఒక్కటి దీంట్లో అయితే మన వీడియోలో అయితే వస్తుంది. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెంట్ వస్తే ఇంకెన్నో కంటెంట్ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. సో చూసుకోవచ్చు ప్రతి టేబుల్ మీద మనకి బాటిల్స్ అయితే ప్లేస్ చేసి పెట్టారు. సో ఇంకొద్దిసేపట్లో లాంచ్ అయితే అయిపోతుంది. సో జల్దీ మనం కిందకు పోయి కూడా చూసుకుందాం ఏమేమి ఉన్నాయి ఏంది అని చెప్పేసి. సో ఇది మనకి నీలోఫర్ మెనూ. సో ఇక్కడ చూడొచ్చు అన్ని అరేంజ్మెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో అన్న వాళ్ళు అయితే అంతా రెడీ అయిపోయింది. సో ప్రతి ఒక్క అరేంజ్మెంట్ అయితే చేసేసినారు. సో ప్రతి ఒక్కరు అయితే రెడీగా నించున్నారు ఎప్పుడెప్పుడు ఓపెన్ అని చెప్పి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క టేబుల్ మీద వాటర్ బాటిల్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. సో ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా పైన అంతా అరేంజ్మెంట్స్ అయినాయి. సో ఇక్కడ కింద కూడా చూసుకుందాం. ఒకసారి మనం కిందికి వెళ్ళి కూడా చూసాం ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో లెట్స్ గో. ఇతను అనమాట మేనేజర్ మన నీలోఫర్కి.
But in high-tech city, more coming, huh? Right now we are 5. సో ఇక్కడైతే వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇంకొద్దిసేపట్లో ఓపెనింగ్ అయితే ఉంది కదా, సో మనం అయితే ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే చూసుకుందాం. చూసుకోవచ్చు అంబియన్స్ ఎంత బాగుందో. సో ఒక్కసారి ప్రతి ఒక్క సో కిందికైతే వెళ్ళిపోయి మనం ఛాయ్ అయితే తాగుదాం, డిస్కస్ చేద్దాం వాళ్ళతో ఎలా కట్టారు, ఎన్ని డేస్ పట్టింది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి వీళ్ళతో అయితే మాట్లాడుకుందాం. సో జల్దీ వెళ్ళిపోదాం. సో వీళ్ళే అనమాట మెయిన్, వీళ్ళిద్దరు మేనేజర్స్ ఈ నీలోఫర్కి. సో ఇక్కడ డెకర్ కూడా అంతా రెడీ అయిపోయింది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి. సో ఇక్కడ మనకి డెకర్ కూడా చేశారు. సో ఇది సిట్టింగ్ అన్నమాట. ఇక్కడే మనకి మెయిన్ ఛాయ్ అయితే అరేంజ్ చేశారు. సో ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్. సో డెకరేషన్ కూడా మొత్తం పూర్తి అయిపోయింది. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే కూర్చున్నారు. సో మనం ఛాయ్ తాగుతూ డిస్కస్ అయితే చేద్దాం ఎన్ని డేస్ అయింది ఏంది అని చెప్పేసి. సో ఇదే మనకి మెయిన్ సెటప్ అనమాట. సో ఇక్కడే మనకి ఛాయ్ అయితే దొరుకుతుంది. సో ఇంకొక 20 minutesలో ఓపెనింగ్ అయితే అవుతుంది. ఎవరు వస్తున్నారు ఏంది అనేది చూసేసుకుందాం. సో ఇక్కడ ఛాయ్ అయితే తీసేసుకున్నాం, అన్న వాళ్ళు అయితే ఛాయ్ తీసుకుందాం అన్నారు. సో లోపల కుకింగ్ కూడా చూసుకోవచ్చు, కుకింగ్ అయితే జరుగుతుంది. సో వెయిట్ అయితే చేస్తున్నారు, అన్న వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తున్నారు, లోపలైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒకసారి లోపల కూడా చూసుకుందాం. అయితే చాలా మంది చాలా వైరల్ అయింది. ముందరికి వచ్చి హైదరాబాద్లో నంబర్ 1 కొంచెం గట్టిగా పడి హైదరాబాద్లో నంబర్ 1 సో మనకి ఇక్కడ ప్రైస్ ఎంత ఉందన్నా ఇది ఒకటి? ఇప్పుడైతే ప్రైస్ అయితే మన స్టార్టింగ్ అయితే బయట అయితే 150, లోపల బయట అయితే 150, లోపల 200. ఒకసారి టేస్ట్ చేద్దాం. సేమ్ ప్రతి నిలోఫర్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఏరియా బట్టి ప్రైసెస్ టేస్ట్ కూడా ఏరియా బట్టి టేస్ట్ ఉంటుంది. ఓకే, బంజారాస్లో ఒక టేస్ట్, అక్కడ ఒక టేస్ట్. సో మన అన్న వాళ్ళే మనకి ఛాయ్ అయితే ప్రొవైడ్ చేసింది. అన్ని కేఫెస్ కన్నా ఇది పెద్ద ఇండియాలోనే లార్జెస్ట్ కెఫే అంట ఇండియా. సో చాలా పెద్దగా ఉంది. ఈ యొక్క అంబియన్స్ మొత్తం కంప్లీట్ చేసి చూపించారు. సో మనం లాస్ట్కి అయితే ఛాయ్ తాగుతాం. ఒకసారి ఓపెనింగ్ కూడా చూస్తున్నాం ఎట్లా జరుగుతుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. సో ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే బౌన్సర్స్ వచ్చారు, చూసుకోవచ్చు. బౌన్సర్స్ అంతా రెడీ అయితే అవుతున్నారు. సో అంబియన్స్ అయితే చాలా పీస్ ఉంది. మనకి ఇండియాలోనే అతిపెద్ద నీలోఫర్ కెఫే అనమాట. సో ఇక్కడ హైటెక్ సిటీలో అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళంతా డిపార్ట్మెంట్ అనమాట, నీలోఫర్లో వీళ్ళంతా డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ అంతా రెడీ అయిపోయింది. సో స్టెప్ బై స్టెప్ ప్రతి నీలోఫర్ నుంచి వచ్చేస్తున్నారు, ప్రతి ఒక్క స్టాఫ్ అయితే వస్తున్నారు. సో ఇక్కడికైతే వెళ్ళిపోదాం. మన అన్న వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఎట్లా ఉంది ఏంది నీలోఫర్ అసలు. अरे सर సో ముందరికి వెళ్ళిపోయి కనుక్కున్నాం. చాలా పెద్ద ఉంది అంబియన్స్. చాలా లోపల బయట కూడా చాలా అరేంజ్మెంట్స్ చేసిన. దా కూర్చో. చెప్పండి అన్న, ఇప్పుడు
లైక్ ఇన్ని బ్రాంచెస్ పెట్టడానికి అసలు ఎక్కడ పోయినా బ్రాండ్ అయితే తగ్గట్లేదు. మీరు తగ్గదు మా కేఎఫ్ నిలోఫర్ బ్రాండ్ అయితే తగ్గదు, ఛాన్సే లేదు. సరే, నంబర్ 1 హైటెక్ సిటీ కేఎఫ్ నిలోఫర్. ఇక్కడే మనకి మయోమ్ భూజా వాళ్ళది బిల్డింగ్స్. చెప్పండి అన్న ఇంకేమన్నా నీలోఫర్ కోసం. చాలా అది మా చైర్మన్ సార్ చాలా అంటే చాలా ఎంప్లాయీస్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు అనమాట. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఈజ్ లుకింగ్ లైక్ ఏ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ లెక్క చూసుకుంటారంట ప్రతి ఒక్క ఎంప్లాయీ. దగ్గర ఉండి అది కూడా చూసుకుంటారు. వాళ్ళకి ఏది బాధలు ఉన్నా, ఏది కష్టాలు ఉన్నా, ఏది వాటెవర్ ఇట్టినది దగ్గర ఉండి చూసుకుంటారు అనమాట. అది మా చైర్మన్ సార్. దానివల్ల మేము కూడా ఏంటంటే ఇదే కేఎఫ్ నిలోఫర్ మేము వదిలేయడం వల్ల ఎందుకు అన్నట్టు మేము కూడా కంటిన్యూ ఉంటాం అనమాట. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముందు నుంచే ప్లాన్ ఉందా లేదా? ముందు నుంచే ప్లాన్ ఉంది కానీ నెక్స్ట్ లెవెల్. ఓకే, కూర్చో. చాలా పెద్ద కెఫే, ఇండియాలోనే అతిపెద్ద కెఫే అనమాట ఇది. 2 tons. ఓకే, వైస్ ప్రెసిడెంట్ సార్ తిను వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అంట. ఇక్కడైతే అన్ని చెకింగ్ అయితే చేసుకుంటున్నాడు. కేఎఫ్ నిలోఫర్ బిల్డింగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్. ఈ మధ్యలో చూసుకోవచ్చు మనం 1 week నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్ నాకు తెలిసి. ఆయన ఒక రైల్ టికెట్ కొని ఇక్కడికి వచ్చారు. ఓకే, సో ఆయన 1978లో ఆయన ఏజ్ అప్పుడు 15 years అనమాట. సో ఆయన వచ్చి ఒక వెయిటర్గా నిలోఫర్ కేఫేలో స్టార్ట్ చేసి ఇంత పెద్దగా ఎదగడం, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఒక లక్ష్యం. ఇంకా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా యొక్క టీం, మా యొక్క ఎంప్లాయీస్ అందరూ మీలాంటి వాళ్ళ ద్వారా సోషల్ మీడియా చాలా సపోర్టింగ్ ఉంటారు. చైర్మన్ సార్ అయితే మాకైతే చాలా సపోర్టింగ్ ఉంటారు. ఏదైనా ఉన్నా ఈ విల్ కమ్ అండ్ హెల్ప్ అన్నట్టు ఉంటుంది. మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ప్రతి మూమెంట్లో హెల్ప్ చేస్తారు. ఎనీథింగ్ వాట్ ఎవర్. ఎంప్లాయీస్ అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. కాబట్టి మేము కూడా ఆ ధైర్యంతో మేము కూడా కంపెనీ గ్రోత్ చేయాలన్నట్టు మా కంపెనీ నుంచి సపోర్ట్ ఉంది. చైర్మన్ సార్కి మా సపోర్ట్ ఉంది. అందుకోసం మా కంపెనీ కేఎఫ్ నిలోఫర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. గ్రో అవ్వాలి, ఇంకా చాలా గ్రో అవుతుంది. ఆల్రెడీ ఇట్స్ ట్రెండింగ్. ఛాయ్లో అంటే నంబర్ 1 నిలోఫరే. మళ్ళీ 10,000 వరకు ఎంప్లాయీస్ రావాలి కేఎఫ్ నిలోఫర్లో, రెడీగా ఉన్నారు. ఆటోమేటికలీ వచ్చేస్తుంది సార్. ఈ నిలోఫర్ బ్రాంచ్లో అయితే కంపల్సరీ వచ్చేస్తారు. సో ఇదంతా ఫుల్ అవుతుంది ఏదో ఒక రోజు. మనం చూస్తుంటాం, ఏదో ఒక రోజు కూడా అవసరం లేదు. ఈరోజు ఓపెన్ అంటే రేపు వచ్చేస్తారు. ఎప్పటి వరకు? 700 at a time. ఓకే, ఇంకొకటి ఇది ఎప్పటి వరకు నైట్, ఎప్పటి వరకు ఓపెన్? సేమ్ అన్ని 24 hours. 24 hours అయితే ఉంటుందంట ఈ కెఫే. చాలా గ్రేట్. ఈవినింగ్ కూడా నిలోఫర్ హోటల్ ట్రైన్ ఫస్ట్ డే నుంచి కెఫే రోజు ఎంతమంది పేరు తీసుకుంది మీకు ఆయన సెంటర్ మినిస్టర్ అంటే ఇప్పుడు కూడా అండి ఎప్పుడైనా అందరి వాడు. कैमरा इनका जाना प्लीज సార్ ఒకసారి ఇక్కడ చూడాలి అందరికి ఒకసారి సార్ ఒకసారి ఇక్కడ చూడాలి సార్ శ్రీధర్బాబు గారు ఇక్కడ సార్ థ్యాంక్ యూ
ప్రారంభోత్సవం చేస్తా ఉన్న అతిపెద్ద నీలోఫర్ కఫేని నాతో పాటు మా స్థానిక గౌరవ శాసన సభ్యులు గాంధీ గారితో పాటు మాజీ కేంద్ర మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం